పదాబ్జరాజనిరాజితాయ అని కదా, పాముల రాజు చుట్టుకున్నాడని కదా. దానికి ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది, ఎందుకు పరమశివుడు అలా చుట్టుకుంటాడు అన్నదానికి. ఒకానొకప్పుడు పరమశివుడు తాండవం చేశాడు. ఆ తాండవాన్ని మహాప్రళయమునందు చేసేటటువంటి తాండవం అంటారు, అది మహాతాండవము. ఆ తాండవం చేసినప్పుడు ఇంకా లోకాలు ఏమి ఉండవు, అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు. అప్పుడు ఎవరు ఉండరు, ఇంకా మహాప్రళయ సాక్షిణి అమ్మవారు ఒక్కరే చూస్తుంది, దాన్ని ప్రళయ తాండవము అంటారు. అలాగే ఇంకొక తాండవం ఉంటుంది, దాన్ని ఆనంద తాండవము అంటారు. పరమ సంతోషంతో ఈ లోకాలన్నిటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపించే స్వరూపంలో ఆనంద తాండవం చేస్తాడు. ఆనంద తాండవం చేసే సభకే నటరాజ సభ అని పేరు. చిదంబరంలో ఉంటుంది అది. చిదంబరం వెడితే చూడవలసింది ఇది అంటే ఆకాశలింగం నటరాజు. నటరాజుగా అక్కడ ఉంటాడు, చిత్ సభ అంటారు. ఆ సభలో నటరాజస్వామిగా నిలబడి ఉంటాడు ఆయన. ఆ నటరాజస్వామిగా నిలబడి చేసేటటువంటి తాండవాన్ని ఆనంద తాండవము అంటారు. అలాగే ఊర్ధ్వ తాండవము అని ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూశారో లేదో. ఆయన కాలు ఇలా పైకెత్తేసి ఈ పైన ఉన్నటువంటి ఆ పై కప్పేరుందో దాన్ని పాదంతో తాకుతాడు. అప్పుడు ఎలా ఉంటాడంటే ఇలా రెండు కాళ్ళు ఉండవు, ఒక కాలు ఇలా ఉంటుంది, ఒక కాలు ఇలా ఉంటుంది, అలా ఉంటాడు. అలా ఉన్న ఊర్ధ్వ తాండవమూర్తి అంటారు దాన్ని. అలా కాలు పైకెత్తినటువంటి తాండవమూర్తి. ఇంకొక తాండవం ఉంటుంది, 7 రకాల తాండవాలు ఉంటాయి. ఇప్పుడు ఆ తాండవాలు అన్నీ చెప్పి వాటి అర్థాలు చెప్పడం కష్టం కాబట్టి నేను అసలు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మీతో. అజప తాండవము అంటారు. అజప తాండవము లేదా అజప నటనము అని పిలుస్తారు దాన్ని. అజప నటనము అని ఎందుకు పిలుస్తారంటే జపం చేసేటప్పుడు కదలికలు ఉంటాయి లోపల. ఎందుకుంటాయంటే జపం చేసేటప్పుడు ఊపిరి పీల్చి ఊపిరి విడిచిపెడుతూ బీజాక్షరాల్ని పలుకుతూ ఉంటాడు. ఆ బీజాక్షరాల్ని పలుకుతూ ఉన్న కారణం చేత శరీరంలో ఉండేటటువంటి నాడులన్నీ ఆ శక్తిని పొందుతాయి. అవి విశేషంగా నాడులు శక్తితో నిండిపోతే ఏమైపోతుందంటే ఆ శక్తితోటి ఏ మంత్రాధిష్టాన దేవతని ధ్యానం చేస్తూ బీజాక్షరం పలికాడో ఆ మంత్రాధిష్టాన దేవత కనపడుతుంది కొన్నాళ్ళకి. అందుకు మంత్రజపం, అది మంత్రజపం యొక్క శక్తి. కాబట్టి మంత్రజపం అంత గొప్పది. అటువంటి మంత్రజపం చేత లోపల వచ్చేటటువంటి కదలికలకి జపతాండవము జపనటనము అంటారు. అంతవరకు అర్థం చేసుకోండి చాలు. అజపనటనము అని ఒకటి ఉంటుంది. అజపనటనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆయన ఏమీ జపం చేయడు, ఆయన ఏమీ మంత్రం చెప్పడం, ఆయన ఈ ధ్యాన స్వరూపాన్ని చూడడం. అజప అంటే జపం చేయట్లేదు, కానీ ఏం చేస్తున్నాడు? జపం చేయకపోయినా కూర్చుని ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నాడు. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతూ ఆయన లోపల ఒక దాన్ని చూస్తున్నాడంతే, జపం చేయట్లేదు. ఎవరు? దీన్ని త్యాగరాజస్వామి చేశారు. త్యాగరాజస్వామి అంటే నా ఉద్దేశం వాగ్గేయకారుడైన త్యాగరాజస్వామి వారు కాదు, నేను ఆయన గురించి మాట్లాడటం లేదు. ఎక్కడ త్యాగరాజస్వామి వారు పుట్టారో అక్కడ తిరువారూరులో త్యాగరాజస్వామి అన్న పేరుతో ఉన్నాడు పరమశివుడు. ఆయనకి త్యాగరాజస్వామిని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? తిరువారూరులో అజప తాండవం చేస్తాడు, అక్కడ అజప నటనం చేస్తాడు. అజప నటనం అంటే అది ఒక్క శ్రీ మహావిష్ణువు గుండెల్లోనే చేస్తాడు. విష్ణువు ఎప్పుడు లోపల పరమశివుణ్ణి చూస్తూ ఉంటారు. అందుకే శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. ఆయన కూర్చుని లోపలికి చూస్తూ సంతోషిస్తున్నాడు పరమశివుణ్ణి. ఇప్పుడు ఆనంద తాండవమూర్తి అనుకోండి, కాలు ఇలా పైకెత్తుతాడు, కదులుతాడు. విష్ణువు యొక్క హృదయంలో అలా కదిలి తాండవం చేయడానికి అవకాశం ఏది? అలా కదలలేడు ఆయన. అందుకని ఆయన ఏం చేస్తాడంటే శివుడి యొక్క నటనాన్ని, అందుకే త్యాగరాజ నటనము అజప నటనము అని పిలుస్తారు దాన్ని. ఊపిరి తీసేటప్పుడు ఏమవుతుందని, ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నా ఉరప్పంజరం విచ్చుకుంటుంది, నేను అని వదిలేశాను అనుకోండి, ఉరప్పంజరం సంకోచిస్తుంది, చిన్నదైపోతుంది. ఊపిరి తీస్తే పెరుగుతుంది, ఊపిరి వదిలితే తగ్గిపోతుంది. విష్ణువు ఊపిరి తీసినప్పుడు కదులుతాడు, విష్ణువు ఊపిరి వదిలేస్తుంటే తగ్గిపోయి నిల్చుంటాడు. విష్ణువు ఊపిరి తీస్తుంటే కదులుతూ ఉంటాడు, మళ్ళీ వదిలేస్తే తగ్గిపోతాడు. ఈ కదిలి తగ్గి కదిలి తగ్గి కదిలే కదలికలను ఎవరు చూస్తుంటారు? విష్ణువు చూస్తుంటాడు. అది అజపనటనం అని పేరు, దాన్ని అజపతాండవం అంటారు. ఒకప్పుడు ఏమైందంటే
శ్రీ మహావిష్ణువు అలా చూసి సంతోషిస్తున్నారు. ఆయనకు ఒక విషయం గోచరించింది, లోకానికి ఒక పెద్ద ప్రయోజనం కలగవలసిన సమయం ఆసన్నమైంది అని ఆయన అదే పనిగా శివుడి వంక చూస్తూ ఆనందపడిపోతున్నాడు. అన్నప్పుడు కదిలిన శివుడు, అన్నప్పుడు కదలికల్ని చూస్తూ మురిసిపోతున్నాడు. ఆయన మురిసిపోతుంటే విష్ణువు బరువెక్కాడు. ఆయన బరువెక్కితే శేషుడికి అనుమానం వచ్చింది. ఎందుకని కిందనేగా ఉంటాడు శేషుడు ఎప్పుడు, మరి శేషపాంప మీదేగా పడుకుంటారు. స్వామి మీరు బరువెక్కిపోతున్నారు, ఎందుకు ఇలా బరువెక్కుతున్నారు అని అడిగాడు ఆదిశేషుడు. ఆయన అన్నారు, నేను లోపల అజపతాండవం చూస్తున్నాను, శివుణ్ణి చూస్తున్నాను అన్నారు. అంత బాగుంటుందా శివనృత్యం అన్నారు. చూస్తే నీకు తెలుస్తుంది అన్నారు. ఎక్కడ చూడమంటారు అని అడిగారు. చిదంబరం వెళ్ళు, చిదంబరంలో చిత్సభలో నటరాజస్వామిగా ఆనంద తాండవం చేస్తాడు, వెళ్ళి చూడమంటాడు. చిదంబరం వచ్చాడు ఆదిశేషుడు. ఏ రూపంలో వచ్చాడో తెలుసా అండి? ఆదిశేషుడుగా రాలేదు, పతంజలి అన్న పేరుతో వచ్చాడు. అందుకే పతంజలి యోగశాస్త్రం ఇచ్చారు, పతంజలి వైద్యశాస్త్రం ఇచ్చారు, పతంజలి మహాభాష్యం ఇచ్చారు, వ్యాకరణం. మనుష్యులకి కావలసిన రోగాలు పోవడానికి ఔషధి, యోగము, వాక్కుకు కావలసిన వ్యాకరణము 3 ఇచ్చారు పతంజలి. అందుకే మహాభాష్య వ్యాఖ్య అంటారు ఎవరు, మూకశంకరులు, మూక పంచశతిలో. అటువంటి పతంజలి, ఆదిశేషుడు పతంజలిగా వచ్చే ముందు ఒక తల్లి, నాకు ఎల్లైనా లోకమునందు అపారమైన ఖ్యాతి గణించవలసినటువంటి కొడుకు కలగాలి అని ఆవిడ పేరు కొనిక. కొనిక అన్న తల్లి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తూ 2 చేతులు చాపి అంజలి ఘటించి నిలబడింది. సూర్యుడి వంక చూస్తూ మీ అనుగ్రహంతో నాకు కలగాలని. ఇక్కడ నుంచి శేషుడు కదిలిపోయాడు అనుకోకూడదు. శేషుడు అక్కడ ఉంటాడు, శేషాంశ కదిలింది, కదిలి భూమండలం మీదకి వస్తోంది చిదంబరంలో చూద్దామని. ఆయన వస్తుంటే సూర్యుడు చూశాడు. చూసి కొనిక లోకమునందు అపారమైనటువంటి కీర్తి గణించవలసిన కొడుకు కావాలని అడిగింది, కాబట్టి వెళ్ళి నువ్వు ఆవిడకి కొడుకుగా పుట్టు అన్నాడు. అనేటప్పటికీ ఆదిశేషుడు చిన్న పాము పిల్లై అంజలి ఘటిస్తున్నటువంటి కొనిక చేతి మీదకి వచ్చి పడ్డాడు. ఆవిడండి, సూర్యనారాయణమూర్తికి అంజలి ఘటిస్తుండగా నాకు బిడ్డడిగా చేతి మీద పడ్డావు కాబట్టి పట్టటే పడ్డావు, అంజలి ఘటిస్తుండగా అంజలి మీద పడ్డావు కాబట్టి నీకు పతంజలి అని పేరు ఇచ్చారండి. ఒక తల్లి, నాకు ఎల్లైనా లోకమునందు అపారమైన ఖ్యాతి గణించవలసినటువంటి కొడుకు కలగాలి అని ఆవిడ పేరు కొనిక. కొనిక అన్న తల్లి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తూ 2 చేతులు చాపి అంజలి ఘటించి నిలబడింది. సూర్యుడి వంక చూస్తూ మీ అనుగ్రహంతో నాకు కలగాలని. ఇక్కడ నుంచి శేషుడు కదిలిపోయాడు అనుకోకూడదు. శేషుడు అక్కడ ఉంటాడు, శేషాంశ కదిలింది, కదిలి భూమండలం మీదకి వస్తోంది చిదంబరంలో చూద్దామని. ఆయన వస్తుంటే సూర్యుడు చూశాడు. చూసి కొనిక లోకమునందు అపారమైనటువంటి కీర్తి గణించవలసిన కొడుకు కావాలని అడిగింది, కాబట్టి వెళ్ళి నువ్వు ఆవిడకి కొడుకుగా పుట్టు అన్నాడు. అనేటప్పటికీ ఆదిశేషుడు చిన్న పాము పిల్లై అంజలి ఘటిస్తున్నటువంటి కొనిక చేతి మీదకి వచ్చి పడ్డాడు. ఆవిడండి, సూర్యనారాయణమూర్తికి అంజలి ఘటిస్తుండగా నాకు బిడ్డడిగా చేతి మీద పడ్డావు కాబట్టి పట్టటే పడ్డావు, అంజలి ఘటిస్తుండగా అంజలి మీద పడ్డావు కాబట్టి నీకు పతంజలి అని పేరు ఇచ్చారండి. అందుకొచ్చింది పతంజలి అన్న పేరు. ఆ పతంజలి చిదంబరం వెళ్ళాడు. చిదంబరం వెళ్ళి నటరాజస్వామి వారి యొక్క ఆనంద తాండవాన్ని చూశాడు. అందుకే మీరు ఎప్పుడైనా నటరాజస్వామి వారి యొక్క మూర్తిని చూడటం కాదు, విగ్రహం చూడటం కాదు, నటరాజస్వామి వారి యొక్క చిత్తరువుని చూడాలి. అది కూడా తెలిసి తెలియని వాళ్ళు తీసింది కాదు. మీరు కంచి ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెళితే, మొన్ననే నేను ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెళ్ళినప్పుడు నాతో ఉన్నారు ఎవరు, అది చూపి మోహన్ రావు గారే ఉన్నారు నాతో, ఆయనకి చూపించారు కూడా, చూడండి. నటరాజస్వామి వారి యొక్క మూర్తి వెనక గోడ మీద గీసి ఉంటుంది. మళ్ళీ అలా ఉన్నది ఎక్కడో తెలుసా అండి? కాశీపట్టణంలో కంచికామకోటి వారి సత్రం ఎదురుగుండా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శివ పంచాయతన దేవాలయం నిర్మాణం చేశారు. ఆ దేవాలయంలోకి వెళ్ళగానే ముఖమంటపంలో ఉంటుంది ఆ నటరాజస్వామి ఆనంద తాండవం. ఆనంద తాండవంలో అందరూ కదులుతారు, అందరూ కదిలి వాయిస్తూ ఉంటారు. విష్ణువు మధ్యలో వాయిస్తూ ఉంటారు, అందరూ తలకో వాద్యం వాయిస్తూ ఉంటారు, పరమశివుడు నర్తన చేస్తూ ఉంటారు.
కదలకుండా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? ఇద్దరి, ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి. అందుకే ఆనంద తాండవం చూడ్డానికి వచ్చిన పతంజలి ఏం చేశాడంటే, కిందంతా పాము శరీరం, ముఖం ఒక్కటి మనిషి ముఖం, కిందంతా పులి శరీరం, ముఖం ఒక్కటి మనిషి ముఖం వ్యాఘ్రపాదుడి. ఇప్పుడు మళ్ళీ నేను వ్యాఘ్రపాదుడి చరిత్ర అంతా ఎక్కడ చెప్పను, అందుకని వ్యాఘ్రపాదుడు అంతే అలా అనుకోండి. పతంజలి చెప్తున్నాను వినండి అంతే, అక్కడ అవసరం కాబట్టి. కాబట్టి ఇప్పుడు పాము శరీరం, ముఖం మనిషిది. పతంజలి అలా చూస్తూ ఉంటాడు నమస్కారం చేస్తూ, తప్ప ఆయనేం వాయించడు. చూసి మురిసిపోతుండేవాళ్ళు వాళ్ళిద్దరే, మిగిలిన వాళ్ళందరూ వాద్యాలు మోగిస్తారు. అట్నుంచి వ్యాఘ్రపాదుడు చూస్తుంటాడు. ఆదిశేషుడు కడు పతంజలిగా వచ్చి ఆనంద తాండవాన్ని చూస్తున్నాడు. చూశాడు 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 పొంగిపోయాడు. పొంగిపోయి వీళ్ళందరి వంక చూశాడు. అందరూ ఏదో ఒకటి వాయిస్తున్నారు, తను పాము తనేం వాయిస్తాడు? బాధేసి, అరే నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఈ ఆనంద తాండవం ఇంత గొప్పగా ఉంది పరమేశ్వరుడికి, అందుకు కదూ శ్రీ మహావిష్ణువు పొంగిపోయారు. నేను ఏదో చెయ్యాలి, ఏం చెయ్యాలని చూశాడు. చూసి ఏం చెయ్యాలో అర్థం కాక, చెయ్యడానికి నేను పావుని కాబట్టి రెండే చేయగలను. మీరందరూ చూస్తే వినలేరు, వింటే చూడలేరు. ఎందుకంటే రెండూ కలిపి ఒక ఇంద్రియంతో మనం చెయ్యం. వినాలంటే చెవులు ఉండాలి, చూడాలంటే కళ్ళు ఉండాలి. తప్ప ఒకే ఇంద్రియంతో చూస్తూ వినడం మనకు కుదరదు. చెవులు మూసేసి కళ్ళతో చూస్తూ వినమంటే కుదరదు, కళ్ళు మూసేసి చెవులతో చూస్తూ వినమంటే చెవులు చెయ్యవు. పావుకి చెవులు చూస్తాయి, వింటాయి. అందుకని నేను చూస్తూ ఇవన్నీ వింటూ మురిసిపోతానని నమస్కారం చేస్తూ ఉండిపోయాడు. అది మీరు కాశీపట్టణంలో చూడాలి. మళ్లీ కావాలి అనుకుంటే కంచి ఏకాంబరేశ్వర దేవాలయం నటరాజస్వామి వెనక గోడ మీద చూడాలి. అటువంటి స్వరూపంతో ఉన్న పతంజలి చూసి 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 చూస్తున్నాడు. చూస్తుంటే నంది భృంగి వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వారని దిగాడు. మేమందరం చక్కగా ఏదో ఒకటి వాయిస్తున్నాం, కాళ్ళ చేతులా నీకేమున్నాయి వాయించడానికి పాపం అన్నారు వాళ్ళు. వెంటనే ఆయన బాధపడ్డాడు. ఇన్నాళ్ళు ఆదిశేషుణ్ణి అనుకున్నాను, నిజమే కాళ్ళు చేతులు లేనివాడిని నేనేం చేయను పరమేశ్వర తాండవానికని. కాళ్ళు చేతులు అంటే ఏమిటి? కాళ్ళు బాగా సాగదీసి నడుస్తాం, చేతులుంటే పైకెత్తుతాం, ఏదో చేస్తాం. నందికి కొమ్ములు ఉన్నాయి, ఇంకోళ్ళకి కాళ్ళు ఉన్నాయి, ఇంకోళ్ళకి చేతులు ఉన్నాయి. కొమ్ములు కాళ్ళు చేతులు లేని కవిత్వం చెప్తాను, అద్భుతమైన కవిత్వం శివతాండవం మీద 8 శ్లోకాలు చెప్పాడు. అందుకే ఆ 8 శ్లోకాలకి ఎక్కడా దీర్ఘాక్షరం ఉండదు, ఒక్క దీర్ఘాక్షరం కూడా ఉండదు, అన్ని హ్రస్వాక్షరాలే. అంటే కాళ్ళు చేతులు కొమ్ములు లేని కవిత్వం చెప్పానన్నాడే. అలా తాండవం గురించి చెప్పిన కవిత్వం ఇంకోట్లేదు. అంత అద్భుతమైన కవిత్వం చెప్పి వాళ్ళందరూ మురిసిపోయారు. మురిసిపోయాక నర్తన చేస్తున్న శివుణ్ణి చూసి, మీ అందరూ అన్ని వాయిస్తున్నారు, నేను వాయించలేకపోయాను కదూ, కాబట్టి పరమేశ్వరుడికి నేను భూషణం అయిపోతాను, ఆభరణం అయిపోతానని ఎగిరి వెళ్లి పరమశివుడు కాలుకి చుట్టుకున్నాడు. ఓ కాలు అది శంకరాచార్యుల వారు తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు. పదాబ్జ రాజరాజితాయ, ఒక కాలుకి ఫణిరాజు ఉన్నవాడా అని పిలవడం వెనక ఉన్న ఉద్దేశం అది. ఆదిశేషుడంతటి వాడా పాదాన్ని చుట్టుకున్నాడు. అంత గొప్ప ఆనంద తాండవం. నటరాజు అంటే ఏమిటో తెలుసా అండి? నటరాజుగా కదలడము అన్న మాటకు అర్థం ఏంటంటే, మహానుభావుడు ఒక చేతిలో ఢమరక పట్టుకుంటాడు, మోగిస్తూ ఉంటాడు ఇలాగా, ఒక చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు, ఒక ముఖం నవ్వుతూ ఉంటుంది, జుట్టు ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, నటరాజస్వామి జుట్టు ఇలా వాలిపోయి ఉండదు, ఇలా వేస్తారు జుట్టుని, ఇక్కడ వరకు ఉంటుంది, ఇలాగా ఇక్కడ వరకు ఉంటుంది. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? నటరాజస్వామి తాండవం చేసేటప్పుడు కొప్పు ఉంటుంది కాబట్టి జారిపోతుంది, ఉండిపోయి జటలు కదా ఇలా ఉంటాయి ఆయనకి. ఆయన తాండవంలో వేగంగా ఇలా అన్నాడు, ఈ చుట్టంతా జటలు ఇలా తిరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఇటు తిరగడానికి ఆగాడనుకోండి, ఈ జడలు ఇలా పడిపోతాయి. ఎంత వేగంగానో ఇలా అని ఇలా అన్నాడు అనుకోండి, ఆ వేగానికి ఇటు జడలు ఇటు, ఇటు జడలు ఇటు, ఇలా నిలబడేటట్టుగా తల తిప్పగలడా ఎవడైనా? ఆయన తిప్పుతాడు తాండవంలో. అంటే మీరు అసలు ఊహించలేరు ఆ వేగాన్ని. అంత వేగంగా తిప్పుతూ పరమ నవ్వుతూ ఉంటాడు, చక్కగా ప్రసన్నుడై ఉంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క స్మృతి చిహ్నంగా ఆయన దాదాపు 100 సంవత్సరములు జీవించారు కాబట్టి 100 అడుగుల ఎత్తున గోపురాన్ని నిర్మాణం చేసి సిమెంటుని ఇనుము వాడకుండా
కేవలం పురుష జాతి శిలలు, అంటే ఒకే జాతి శిలలు ఏరి తెచ్చి 18 సంవత్సరములు రాత్రింపగళ్ళు చెక్కి పద్మశ్రీ అవార్డు గ్రహీత కారణజన్ముడని పరమాచార్య చేత ప్రస్తుతింపబడిన మహానుభావుడు గణపతి స్థపతి ఆధ్వర్యంలో అసలు అపురూప శిల్పం, తంజావూరులో ఉన్న శిల్పాన్ని అనుకరిస్తూ 1000 సంవత్సరాల తర్వాత వచ్చింది మళ్ళీ అటువంటి ఆలయం. ఎక్కడ ఇనుము సిమెంటు వాడకుండా అద్భుతమైనటువంటి గోపురంతో, స్తంభాలతో, శిల్పకళా విన్యాసంతో పరమాచార్య స్వామి వారికి మణిమంటపం కట్టి కుంభాభిషేకం చేశారు మొన్న. దానికి నాతో మా మోహన్ రావు గారే వచ్చారు. దానికి కూడా దాని మీద కూడా ఈ తాండవమూర్తి ఉంటారు, దాని మీద కూడా నటరాజస్వామి ఉంటారు. ప్రదోష తాండవమూర్తి అని గోడ మీద చెక్కారు. గురు పరంపర అద్భుతం అసలు. ఆ నటరాజస్వామి అంత వేగంగా తిప్పుతాడు, తలని జుట్టు ఇటు ఇటు అలా విసురుకుంటుంది. ఆయన ఢమరుక మోగిస్తే అర్థం ఏమిటంటే భాష అంత శబ్దములన్నీ ఆ ఢమరుకలోంచి వచ్చాయి. ఈ వచ్చినవన్నీ ఈ సమస్త సృష్టికి గుర్తు ధ్వని, ఢమరుకం. ఈ శబ్దములు సృష్టి అయితే సృష్టి అంతా లయమైపోవడమే అగ్నిహోత్రం. అందుకే ఇటు ఢమరుక, ఇటు అగ్నిహోత్రం. సృష్టికర్త, ప్రళయకర్త, మధ్యలో చిరునవ్వుతో ఉన్న ముఖం స్థితికర్త. సృష్టి స్థితి లయములను చెయ్యగలిగిన వాడను నేనే. నన్ను అందుకోవాలంటే, నన్ను తెలుసుకోవాలంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలని చెప్పడానికి ఎడమ కాలు పైకి లేచి ఉంటుంది, చిరునవ్వుతో ఉంటాడు. అది అపురూపమైన నటరాజమూర్తి. ఆ నటరాజమూర్తి కాలుకు చుట్టుకుని ఉంటాడు ఫణిరాజు ఆదిశేషుడు. అది మహానుభావుని యొక్క విశేషం. అంటే సమస్త లోకములకు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. ఇది చెప్పడమే ఆయన పాదములకు ఆ పాము చుట్టుకుని ఉండడం. ఆదిశేషుడంతటి వాడు మురిసిపోయాడు ఆ నటరాజుని చూసి. ఇక మనం ఏ పాటి వాళ్ళం. కాబట్టి హేమాంగదాయై, అమ్మవారు పెట్టుకునేవి అంగదములు అంటారు. అంగదములు అంటే భుజకీర్తులు ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకునే భుజకీర్తులు హేమాంగదాయై బంగారంతో చేయబడ్డాయి. ఎందుకని? అత్యంత గొప్ప లోహం ఏదో అటువంటి దానితోనే అమ్మవారు ఆభరణములను అలంకరించుకుంటుంది. కాబట్టి బంగారు ఆభరణములు అలంకరించుకుంది. శంకరుడు భుజగాంగదాయ పాములను చుట్టుకున్నాడు. కాలికి పాముంది బాగుంది, మరి భుజములకు ఎందుకు చుట్టుకున్నాడు? దానికి పెద్ద ఆఖ్యానం ఉంది స్కాందంలో. దాని గురించి అబ్బో ఎంత విశేషంగా చెప్పారు. మీకు నేను లఘువుగా కొద్ది విషయాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. వాసుకి పరమశివుడికి గొప్ప భక్తుడు. అందుకే త్రిపురాసుర సంహార సమయమునందు పరమేశ్వరుడు మేరు పర్వతాన్ని విల్లుగా పట్టుకుంటే దానికి వింటినారిగా వచ్చాడు వాసుకి. అలాగే క్షీరసాగర వదనం జరిగేటప్పుడు ఆ మందర పర్వతాన్ని చుట్టుకున్నాడు దేవతలకు ఉపకారం చేయడానికి. పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. పైగా ఒకానొకప్పుడు వాసుకి పుట్టలోంచి బయటికి ఎడుతుంటే గరుత్మంతుడు వచ్చి ఆ వాసుకి పడగల మీద తన గోళ్లు పెట్టి చీలుస్తూ ముక్కు పెట్టి కొట్టాడు. వాసుకి అంటే సామాన్యమైన పాము కాదు కదా. అందుకని ఆయన తన పడగలలోంచి విషం కక్కి మనులను ప్రకాశింపచేశాడు. ఆ కాంతికి కళ్ళు కనపడక గరుత్మంతులంతటి వాడు ఆయన వదులుతున్న విషాగ్రికి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఇద్దరు అలా దెబ్బలాడుకుంటున్నారు. ఇద్దరికి తండ్రి కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతి వచ్చి అన్నారు, వాడు మహాశివభక్తుడు వాసుకి, వాడి జోలుకి నువ్వు వెళ్ళకు, నీకు ఆహారం ఇంకొకటి చెప్తాను వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. వాసుకిని పిలిచన్నారు, నువ్వు పరమశివుడి గురించి తపస్సు చెయ్యి, దక్షిణ దేశానికి వెళ్ళి తపస్సు చేయమన్నారు. ఆయన వచ్చి పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ శివభక్తికి మెచ్చుకున్నాను, ఏ కోరిక లేకపోయినా కుటుంబంతో వచ్చి నా గురించి ఇంత తపస్సు చేశావు, నీకు వరం ఇస్తున్నాను. రాబో కాలంలో సుబ్రహ్మణ్యుడు ఆ కుమారుడు వివాహం చేసుకుంటాడు. కళ్యాణం అయిన తర్వాత దేవసేన వివాహం అయిపోగానే ఆయన ఇక్కడికి వస్తాడు. వచ్చి ఇక్కడ కొలువు అవుతాడు ఆ క్షేత్రంలో. అక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదట సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యుడి కింద వాసుకి ఉంటాడు. వాసుకి కింద ఆదిశేషుడు ఉంటాడు. ఆదిశేషుడి కింద నేను ఉంటాను. పైన నా కొడుకుంటాడు. మధ్యలో నన్నింతగా ఆరాధించారు కాబట్టి ఆదిశేషుడు వాసుకి మా ఇద్దరి మధ్యలో ఉంటారు. ఎప్పుడూ నువ్వు నా సన్నిధానంలో ఉండే అదృష్టాన్ని నీకు నేను కృప చేస్తున్నానన్నాడు. అందుకే
కుక్షి, కుక్కి కుక్కి అంటుంటారు. కర్ణాటక దేశంలో కుక్షి అని ఒక దేశం. ఆ కుక్షి దేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిసి ఉంటారు. ఇప్పటికీ దేవాలయం లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు. అంతరాలయం లోపలకు ఉంటుంది, గరుడ స్తంభం ఉంటుంది. ఆ గరుడ స్తంభం దగ్గరే నిలబడి దర్శనం చేయమంటారు. ఎందుకని అంటే వాసుకి విషం కక్కుతుంటారు లోపల నుంచి. ఆయన ఊపిరిలో విషపు గాలులు వస్తాయి, మనం తట్టుకోలేవని గరుడ స్తంభం వేసి ఆ గరుడ స్తంభం ఆ విషాన్ని విరగ్గొడితే ఆ గాలి మనం తట్టుకోగలుగుతాం. ఆ గరుడ స్తంభం దగ్గర నిలబడే దర్శనం. ఇప్పటికీ సుబ్రహ్మణ్యుడు, వాసుకి, ఆదిశేషుడు, శివలింగం అలాగే ఉండి శివానుగ్రహాన్ని పొందాడు. అప్పటి నుంచి వాసుకిని తీసుకుని మెడలో పూలదండగా వేసుకున్నాడు శంకరుడు. ఆయన పూలదండగా ఉండి పరమేశ్వర భక్తుడై పరగ విప్పి ఉంటాడు. అలాగే ఆ వాసుకి సంతతిలో వచ్చినటువంటి సర్పాల్ని తీసుకుని తనకి ఆభరణములుగా ఆ అంగరముల కింద భుజకి చుట్టుకున్నాడు మహానుభావుడు. ఇంకొక అర్థం, పాములనే చుట్టుకున్నాడంటే ఆయన మృత్యుంజయుడు అని ఇంకొక అర్థం. కాబట్టి పాములను ఆభరణములుగా చుట్టుకోవడం గనక అంతటి దయామయుడై సర్పజాతిని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. వాళ్ళందరూ శివభక్తులు. వాళ్ళ గురించి విన్నా, ఒక్కసారి చదివినా, అలా ధ్యానం చేసిన, దాని గురించి తెలుసుకున్న వెంటనే పార్వతీ పరమేశ్వరుల యొక్క, సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలిగితే ఇల్లు చల్లగా ఉంటుంది, చక్కగా పిల్లపాపలతో. అందుకే ఇల్లు చల్లగా ఉండాలనే శంకరాచార్యుల వారు ఈ 2 పాదాలని తీసుకొచ్చారు. పదాబ్జరాజనిరాజితాయ హేమాంగదాయై భుజగంగదాయ నమః శివాయై చ నమః శివాయ. ఆయనంతటి మహానుభావుడు, ఆవిడంత గొప్ప తల్లి. వారిద్దరికీ మేము నమస్కరించుతున్నాము.